Subscribe to Color Frames. IPL మహాసంగ్రామం ప్రారంభం కాకముందే అభిమానులను నిరాశపరిచే వార్తను వినాల్సి వచ్చింది. క్రికెట్ ప్రేమికులందరికీ ఇష్టమైన కెప్టెన్ ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ సీజన్ కోసం రుతురాజ్ గైక్వాడ్ను సిఎస్కే పగ్గాలను అప్పగించారు. దీంతో ఈ ఏడాది ఓ ఆసక్తికర ఘటన ప్రతి ఒక్కరిని నిరాశకు గురిచేస్తుంది. క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ ఏడాది ఐపీఎల్లో కేవలం ఆటగాళ్లుగా మాత్రమే బరిలోకి దిగనున్నారు. 16 ఏళ్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ధోని, రోహిత్, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో కనిపించకపోవడం ఇదే తొలిసారి. ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. గత సీజన్ లో ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి ధోని 5వ సారి చెన్నై ఛాంపియన్ గా నిలిచాడు. ఇక ఈ ఏడాది ముంబై ఇండియన్స్ లోనూ భారీ మార్పు జరిగింది. ముంబై జట్టుకు హార్దిక్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ కేవలం ఆటగాడిగానే చూడొచ్చు. ముంబైని 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టిన రోహిత్ ను కెప్టెన్ పదవి నుంచి తీసివేయడం సగటు క్రికెట్ అభిమానాన్ని తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో 10 ఏళ్ల తర్వాత హిట్ మ్యాన్ ఐపీఎల్లో ప్లేయర్ గా కనిపించనున్నాడు. 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. ఫ్యాఫ్ డు ప్లెసిస్ 2021 నుంచి ఆర్సీబీకి కెప్టెన్ గా ఉన్నాడు. సో మొత్తానికి క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లైన ఈ ముగ్గురు ఈ ఏడాది కేవలం ఆటగాళ్లుగా మాత్రమే కొనసాగుతుండటం ఆసక్తిగా మారింది. అయితే ఇది శుభ పరిణామంగానే చూస్తున్నారు కొందరు. కెప్టెన్సీ అనేది బాధ్యత. ఒత్తిడిని తట్టుకొని జట్టును ముందుకు నడిపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కెప్టెన్లు దూకుడుగా ఆడటానికి వీలుండదు. జట్టు విజయమే లక్ష్యంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్లో భారీ స్కోర్ చేసేందుకు అవకాశం చాలా తక్కువ అని చెప్పాలి. కానీ ఆటగాడికి అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. జట్టు బాధ్యత కెప్టెన్ చూసుకుంటాడు కాబట్టి మిగతా ప్లేయర్లకు స్వేచ్ఛ లభిస్తుంది. ఈ క్రమంలో పరుగుల వరద పారించడానికి సులువైన మార్గం అంటున్నారు క్రికెట్ అనలిస్టులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.